ఇది ఏంటండి అని అడిగాను నేను. ఇక్కడ ఈ పాడే ఆవిడ, ఆ న్యాయమూర్తి ఇద్దరు ఒకళ్ళేనా అని అడిగానమ్మా. అంటే ఇద్దరు ఒక పాడతారా ఆవిడ అన్నారు. అంటే జనరల్‌గా నేనేమనుకున్నానంటే మీరేమనుకోకండమ్మా దయవుంచి. ఏదో అప్లికేషన్ కొద్దీ పెట్టారేమో మిమ్మల్ని సింగర్‌గా అని అనుకున్నానమ్మా. ఈ అంటే జడ్జి గారు గదా! అని పెట్టారుంటారు అనుకున్నాను. కానీ అక్కడ కూర్చొని మీ పాట వింటుంటే ఎంత గొప్పగా పాడారో అమ్మా మీరు నిజంగా. నేను చాలా ఆనందించా. ముఖ్యంగా మీ వాయిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ మెలోడియస్. యూనిక్ వాయిస్. మీరు తొందరగా వీఆర్ఎస్ పెట్టేసుకొని, మీరు వెంటనే ప్లేబ్యాక్ సింగర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అక్కడ ట్రై చేస్తే ఇంకా చాలా బావుంటుందమ్మా. అంటే అది యూనిక్ వాయిస్ గురించి చెప్తున్నాను. ఇది నేను కవితాత్మకంగా అన్నానా? మామూలుగా అన్నానా? అన్నది సరదాగా ఉత్తి ఆత్మ ప్రబోధంగా అన్నాను. అంటే నన్ను మీ వాయిస్సు ఇప్పుడు వీఆర్ఎస్ పెట్టుకొని ఎళ్ళిపోతే బావుండనుకున్నాననమాట. నేను గూడానమ్మా సైనిక్ స్కూల్ కోరుకొండలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో 10 ఇయర్స్ సర్వీస్ తర్వాత నేను ఎందుకు పుట్టాను? లైబ్రేరియన్‌గా ఉండడానికి పుట్టాను, గ్రంథాలయాన్ని చూడడానికి పుట్టానా? గజల్స్ పాడడానికి పుట్టానా? అని అనుకుని డిసైడ్ అయ్యి, ఓహో! నేను గజల్స్ పాడడానికే పుట్టానని చెప్పి గబగబా ఎళ్ళిపోయి రిజిగ్నేషన్ ఇచ్చేసాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌కి. గజల్సే పాడాలని. నిజంగా అక్కడ గనక నేను ఆగిపోయి ఉండుంటే లైబ్రేరియన్‌గా 3 గిన్నిస్ రికార్డులు చేసేవాడిని కాదు. 150 భాషల్లో పాడేవాడిని గాదు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో పాడేవాడిని గాదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలు గూడా వెళ్ళేవాడిని కాదు. భగవంతుడు అందరికీ గొంతుకుంటుందండి. కానీ పాడే స్వరం అతి కొద్ది మందికిస్తాడు. అంత మంచి గొంతమ్మా మీరు. పాడుతూ, పాడుతూ ఉండండి. ఉత్తినే అన్నాను వీఆర్ఎస్ తీసుకోమని. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా పాడుతూ ఉండమని నేను షాక్ అయ్యారు జడ్జి గారు. డిస్ట్రిక్ట్ జడ్జి గారు. ఇలా అని ఇలా చూసారు నాకేసి. నేను జస్ట్ కవితాత్మకంగా అన్నానమ్మా. అంతగా లేదు. మీరు బాగా పాడారని చెప్పడం కోసం. అది ఏదో పెద్ద పోలికతో చెప్తే గాని అర్థం కాదని చెప్పాను అట్లాగా. చాలా సంతోషం. 2 మాటలు మీరు గూడా మాట్లాడితే కవిత గారి ఆనందం. చాలా సంతోషం. ఆవిడ విజృంభించి నటించిన ఒక సినిమా మీరు వెంటనే యూట్యూబ్‌లోకెళ్ళి 'ప్రెసిడెంట్ పేరమ్మ' అని సినిమా చూడండి. అంతేనండి కరెక్టేనా? ఆ సినిమా చూడండి వెళ్లి. ఆవిడే హీరో ఆ సినిమాలో. ఆవిడే హీరోయిన్ ఆ సినిమాలో. ఒక గొప్ప దర్శకుడు దాన్ని దర్శకత్వం వహించారు. 'కె. విశ్వనాథ్' గారు. 'శంకరాభరణం', 'శృతిలయలు' ఇవి గదా పేర్లు. కానీ ఈవిడతో 'ప్రెసిడెంట్ పేరమ్మ' అని సినిమా తీశాడాయన. అంటే 'కె. విశ్వనాథ్' గారిలో సినిమాలో నటించాలని అమితాబ్ బచ్చన్ గూడా అనుకుంటాడు. కానీ 'కె. విశ్వనాథ్' గారి సృష్టిలో ఆ క్యారెక్టర్‌కి ఈవిడ హీరోయిన్ అని ఆయన ఊహించారంటే, ఈవిడ ఎంత గొప్ప నటో మీరు ఊహించుకోండి. 'కె. విశ్వనాథ్' గారు లేపోతే చూజ్ చేసుకోడాయన. నాతో గూడా సినిమా తీద్దాం అనుకున్నారాయన. నేను, జంజాల గారు, విశ్వనాథ్ గారు ఒక సినిమా. మేము యూకే వెళ్తున్నప్పుడు, యూరప్ అంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్లైట్‌లో ఇవే స్టోరీ చెప్తూ వచ్చారు. నీ క్యారెక్టర్ ఇది, జంజాల క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్ ఇది, మనం ముగ్గురం చేద్దామని. ఆ తర్వాత అది మెటీరియలైజ్ గాలేదు. అంటే నేను గూడా ఆనందపడ్డా. నన్ను ఎన్నుకున్నాడంటే నేను గూడా మంచి నటుడినేమని. అంటే విశ్వనాథ్ గారి యొక్క రుచి, జంజాల గారి యొక్క రుచి, ఇవన్నీ గూడా బాపు గారు ఒకరు. వీరందరూ గూడా గొప్ప దర్శకులు. వారి హృదయాన్ని గెలిచినటువంటి కవిత గారు ఈరోజు నటభారతి అయి, సూపర్ స్టార్ 'కృష్ణ' గారి ఆశీస్సులు తీసుకున్నటువంటి ఈ సందర్భంలో వారి యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.